జై శ్రీమన్నారాయణ. మనం పూజలో నిత్యము ఉపయోగించినటువంటి అక్షతలు శాస్త్రోక్తంగా ఎలా కలపాలి అన్న దాని గురించి తెలుసుకుందాం. అక్షతలు అంటే క్షితం కానిది, విరిగనటువంటి అని అర్థం. అందుకోసం మనం విరిగనటువంటి బియ్యాన్ని తీసుకొని, తెల్ల బియ్యాన్ని తీసుకొని అక్షతలు తయారు చేయడానికి వాడుకోవాలి. మనము ముందుగా నిర్ణయించుకొని అది పసుపు రంగు అక్షతలు సర్వదేవతలకు మంగళకరం. అదే ఎరుపు రంగు అక్షతలైతే దీవీపాసకులు అమ్మవారికి ఆరాధన వాడతారు. ఏదైనా కూడా మన అక్షతలు ఎలా తయారు చేసుకోవాలంటే దానికి వస్తే కనుక తగినంత బియ్యాన్ని తీసుకొని అందులో శ్రేష్టమైనటువంటి ఆవు నెయ్యి కొంచెం పోసుకోవాలి. అందరూ నూనె పోస్తారు, నూనె శ్రేష్టం కాదు. స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి పోసుకొని దానికి పసుపు అక్షతలు తయారైతే పసుపు ఎక్కువ మోతాదు వేసి చిటికెడు కుంకుమ వేయాలి. అదే ఎరుపు అక్షంతలు తయారు చేద్దామనుకుంటే తగినంత కుంకుమ వేసి కాసిన చిటికెడు పసుపు వేసి అందులో చిన్న చిటికెడు పచ్చకర్పూరం కూడా కలిపి మిశ్రాన్ని చక్కగా కలపాలి. అంటే ఇందులో బియ్యము, ఆవు నెయ్యి, పసుపు, కుంకుమ మరియు పచ్చకర్పూరము ఈ 5 మిశ్రమాలను కలిపి ఒక వెడల్పాటి ప్లేట్లు వేసి గాలికి ఆరనివ్వాలి. ఎప్పుడైతే మనము అక్షతలు కలుపుతున్నామో ఆ కలిపేటప్పుడు దైవనామస్మరణ చేస్తూ కలపడం చాలా మంచిది. గాలికి ఆరిన తర్వాత అక్షతలు మనం పూజా కార్యక్రమాల్లో, వైదిక కార్యక్రమాల్లో మనం వాడుకునవచ్చు. ఈ విధంగా అక్షతలు చేసినట్లయితే మన ఉపచారాలకు కానీ లేక దైవత కార్యక్రమాలు కానీ వినియోగించినప్పుడు మంచి సుగంధమైనటువంటి వాసన వచ్చి మంగళకరమైనటువంటి ద్రవ్యాలతో ఉన్నది కాబట్టి భగవంతుడు కూడా చాలా ప్రీతికరమైనదిగా భావిస్తారు. కావున ఇప్పటి నుంచైనా అక్షతలు ఈ విధంగా తయారు చేయండి. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ.